నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చల్లగా అండ్ మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి యూస్ చేస్తాం కదా, డిఫరెంట్ జ్యూస్లు తాగుతుంటాం. అందులో ఈ కర్బూజా జ్యూస్ కూడా ఒకటి అన్నమాట, మస్క్ మిలన్ జ్యూస్. దాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి కదా. సో మా సైడ్ అయితే దోసకాయ అని కూడా అంటారు. జ్యూస్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. సో మనకి ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ వస్తుంటాయి కదా, అసలు చలికాలంలో ఎక్కువ వస్తుంటాయి కదా. సో ఒక్కొక్కసారి వెదర్ ని బట్టి వస్తుంటాయి అన్నమాట. సో మనకి శీతాకాలమైన, వానకాలమైన, ఈ చలికాలమైన కోల్డ్ కాఫ్ ఎక్కువగా వస్తుంటాయి. కాకుండా కూడా జలుబు దగ్గు వస్తుంటాయి. ఎప్పుడంటే మన బాడీ వేడి చేసి మన బాడీలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేట్ అయినప్పుడు బాడీ, సో అప్పుడు కూడా జలుబు దగ్గులు వస్తుంటాయి. ఆ సిచ్యువేషన్ లో మనం ఇలాంటి జ్యూసులు తాగితే మంచిదన్నమాట. బాడీ డీహైడ్రేషన్ అంతా తొలగిపోయి కొద్దిగా సెట్ అవుతుంది. సో అలాంటప్పుడు కూడా మనం ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. వెయిట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసిద్దామా మరి. సో ముందుగా అయితే నేను ఒక కర్బూజకాయని ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా పండిన కర్బూజకాయని అయితే తీసుకోవాలి. ఇంకా అయితే మనం ఒక గిన్నె తీసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సబ్జా గింజలు తీసుకుంటున్నానండి. ఈ సబ్జా గింజలు జస్ట్ మనం ఒక 2 నిమిషాల్లోనే చక్కగా ఉబ్బిపోయి నానిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. నీళ్లు పోస్తున్నప్పుడే చిన్నగా ఉబ్బుకుంటూ వచ్చేసి 1 మినిట్ లో చక్కగా ఉబ్బిపోతాయి. ఈ సబ్జా గింజల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన కర్బూజా ఈ దోసకాయని అయితే మనం కట్ చేసుకుందాం. సరే, చక్కగా పండిపోయి ఇలా ఉండాలన్నమాట కలర్. అప్పుడే జ్యూస్ కి చాలా బాగుంటది. ఇప్పుడు ఈ కర్బూజాలో విత్తనాలు తీసేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని తోలు తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఈ కర్బూజా ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి అయితే వేసేసుకుందాం. కర్బూజా ముక్కలన్నీ మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత దీంతో పాటే కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్ 50 గ్రాములు ఉంటది అనమాట. సో ఇది ఆల్రెడీ మనకి కర్బూజాలో తీయగా ఉంటది కాబట్టి ఇది సరిపోతుంది. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. దీంతో పాటే ఇప్పుడు మనం పాలు కూడా పోసుకోవాలి. నేనైతే కాచి చల్లార్చిన మీగడ పాలు పోస్తున్నాను. సో నేను తీసుకుంటున్న పాలు బాగా గట్టి పాలు అన్నమాట, నీళ్ళు అస్సలు పోయలేదు. పాలు పోస్తేనే మన జ్యూసులకి మధురం యాడ్ అవుతుంది. ఈ జ్యూసర్ జార్ లో మనం చాలా మెత్తగా రుబ్బుకోవాలి. సో మన జ్యూస్ అనేది ఎది లేకుండా నున్నగా, అంటే మనం ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేకుండా అంత నున్నగా అయితే పట్టుకోవాలి ఈ జ్యూసర్ జార్ లో. జ్యూసర్ లో ఆడించిన తర్వాత ఇప్పుడైతే మనం సబ్జా నానబెట్టుకున్నాం కదా, చూడండి ఎంత చక్కగా ఉబ్బిపోయాయో. సో ఇప్పుడు నేను మొదటిగా మన ఇంకా సర్వింగ్ గ్లాసులు తీసుకుంటున్నాను. మన జ్యూస్ సర్వింగ్ గ్లాసుల్లో ఈ సబ్జా అయితే ఫస్ట్ వేసేసుకోవాలి. మనం కర్బూజా ఇప్పుడు మిక్సీకి వేసేసాం కదా, దా జ్యూస్ ని కూడా ఇందులో పోసేసుకోవాలన్నమాట. చక్కగా ఇందులో పోసేసుకొని ఇంతేనండి, మన కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటది. మన ఒళ్ళు అండ్ బాడీ వేడి చేసినప్పుడు చలవ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే ఈజీగా సింపుల్ గా 2 నిమిషాల్లోనే చేసుకునే రెసిపీ అండ్ టేస్ట్ అండ్ హెల్దీ అండ్ బాడీకి చలవ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.